యుద్ధ విరమణ కూడా ఉండొచ్చు, అదే సంకేతం అయితే వస్తోంది. అయితే పాకిస్తాన్ ఆల్రెడీ అనౌన్స్ చేసేసుకుంది. షహబాజ్ షరీఫ్ పాకిస్తాన్ ప్రధాని ఓపెన్గా చెప్పేశారు, మేము గెలిచాం, ఇది పాకిస్తానీల విజయం, ట్రంప్కి థ్యాంక్స్, మునీర్కి థ్యాంక్స్, టర్కీకి చైనాకి కూడా థ్యాంక్స్, ఎందుకంటే మాకు ఆయుధాలు ఇచ్చింది కదా అని చెప్పి ఆయన ప్రస్తావించారు. నిన్నైతే మీరు చూసే ఉంటారు, టెర్రరిస్టులంతా కూడా రోడ్డు మీదకి వచ్చి వెపన్స్తో సెలబ్రేట్ చేసుకున్నారు. వారిలో సైనికులు కూడా కొంతమంది ఉన్నారు. ఎందుకు పాకిస్తాన్ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తోంది, దీనిలో వాస్తవం ఎంత, ఇటువంటి సమయంలో భారత్ ఏ రకంగా వ్యవహరించాలి అంటే ఏం చెప్తారు? ఒకటండి, అసలు ఇండియా పాకిస్తాన్ కాల్పులు విరమణ అయిన తర్వాత షహబాజ్ చూస్తే నాదే విజయం అంటాడు, ఆర్మీ చూస్తే నాదే విజయం అంటది. ఇక టెర్రరిస్టులు అయితే రాకెట్ లాంచర్లు, మిషన్ గన్లు, AK-47 పట్టుకుని, AK-57-6లు పట్టుకుని, రాకెట్ లాంచర్లు కూడా భుజాల మీద పట్టుకుని ఊరేగుతున్నారు. మందే మందే, ఇంకా ఇండియాకి ఇంకా భారతం ఉందని. పీపుల్ కొంతమంది సెలబ్రేట్ చేసుకుంటారు దీపావళిలాగా మందుగుండు సామాన్లు ఉపయోగించి. ఈ వాతావరణం చూస్తే సోషల్ మీడియాలో ఇది నిజమేమో అని అనుకుంటారు. కానీ ఏంటంటే ఇలా ఆనందపడేది పాకిస్తాన్లో ఎంతమంది అండి? సింధు నది జలాలు మనం తీసేసుకున్నాం. 20 కోట్ల మంది పాకిస్తానీ ప్రజల్లో 16.5 కోట్ల మంది వ్యవసాయదారులకి వాటర్ లేదు, 16 మంది వ్యవసాయదారులకి జల విద్యుత్ శక్తి లేదు. రేపు కూడు ఉంటుందో లేదో తెలియదు. ఈ వేసవికాలంలో మండిపోతున్నారు వాళ్ళు. 16 కోట్ల మంది రైతులు ఏడుస్తున్నారు, సింధు జలాలు ఇస్తే బాగుండి భారత్ను అడుక్కోండ్రా అని. ఒక 10 మంది టెర్రరిస్టులు, 100 మంది టెర్రరిస్టులు, 1000 మంది సైనికులు, ఒక పొలిటికల్ పార్టీస్లో ఉండే వాళ్ళ ఇది ఇప్పుడు షహబాజ్ గారి పార్టీ PMLలో పాకిస్తాన్ ముస్లిం లీగ్ పార్టీ, ఈ పార్టీ నేతలు వెళ్ళి ఊరేగితే ఇదే పాకిస్తాన్ అభిప్రాయమని మనం అనుకోకూడదు. పాకిస్తాన్లో ఏదో 1% పిచ్చి వాళ్ళకి ఏమీ కాదు, వాళ్ళకి భయం భక్తులు ఏమీ ఉండవండి. వాళ్ళకి ఇస్లాం అనే భక్తి కూడా ఉండదు. వాళ్ళకి సావడమా బతకడమా భయం లేని ఒక పిచ్చోళ్ళు. డ్రగ్స్ వేసుకుంటే భయం లేకుండా ఎలా ఉంటారో అలా ఉంటారండి వాళ్ళు ఎర్రగడ్డ పిచ్చి ఆసుపత్రిలో జాయిన్ చేసిన పిచ్చి కూడా తగ్గించలేరనమాట వాళ్ళు. ఆ పిచ్చోళ్ళు ఒక 1% పాకిస్తానీలు చేశారని మనం ఏం పట్టించుకోకలేదు, దాన్ని వదిలేయండి. మనం వాళ్ళు ఏదో రెచ్చగొట్టే రకం, మనం ఏం రెచ్చిపోకూడదు, ఆవేశం కాదు, ఆలోచనతో వెళ్ళాలి. అక్కడ పాకిస్తానీలు అందరూ ఏడుస్తున్నారు, 90% వాళ్ళకి వాటర్ అడుగుతున్నారు. అది చాలా ఇబ్బందికరం. సో అదంతా మనం పట్టించుకోవాల్సిన అవసరం మనకు లేదండి. మరికొద్ది గంటల్లో కీలకమైన చర్చలు జరగబోతూ ఉన్నాయి. సో